ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ లేదా నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశ్నపత్రం చూడగానే అబ్బో, ఈ క్వశ్చన్ ఎవరు తయారు చేశారా బాబోయ్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ పేపర్ మీ చేతికి వచ్చే వరకు లేదా స్క్రీన్ మీద కనిపించే వరకు దాని వెనుక ఎంత పెద్ద డ్రామా, సైన్స్ మరియు గూఢాచారి సినిమా రేంజ్ సెక్యూరిటీ ఉంటుందో మీకు తెలుసా? కోట్ల రూపాయల బడ్జెట్, ఎవరు ఊహించని రహస్య ప్రదేశాలు, హైటెక్ ఎన్స్క్రిప్షన్స్, మానవ తప్పులకు చోటులేని అత్యంత కఠినమైన నిబంధనలు. అసలు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా యూసీజీ నీట్ పేపర్ను ఎలా తయారు చేస్తుంది? అంతటి మైండ్ బ్లాకింగ్ సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు గవర్నమెంట్ ఎలాంటి సీక్రెట్ సిస్టమ్స్ వాడుతుందో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చివరి వరకు చూడండి. సాధారణంగా మనం స్కూల్ లేదా కాలేజీల్లో ఒకే టీచర్ పేపర్ తయారు చేస్తారు, కానీ నీట్ ఎగ్జామ్ విషయంలో అలా జరగదు. ఎన్టీఏ దేశంలోని అగ్రగామి యూనివర్సిటీలు, టీఎస్, జేఎన్యూ, డియు, సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి టాప్ ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లను ఎంపిక చేస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ పేపర్ తయారు చేయడానికి కేవలం ఒక్క ప్రొఫెసర్ ఉండరు, డజన్ల కొద్దీ ప్రొఫెసర్ల టీం ఉంటుంది. ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, నేను నీట్ పేపర్ తయారు చేస్తున్నాను అని సదరు ప్రొఫెసర్ తన సొంత భార్యకు లేదా పిల్లలకు కూడా చెప్పకూడదు. ఇది అత్యంత రహస్య ఒప్పందం, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఎన్డీఏ ఒకవేళ బయటకు పొక్కితే వారి ఉద్యోగం పోవడమే కాదు, నాన్ బైలబుల్ కేసు నమోదవుతుంది. ప్రతి ప్రొఫెసర్కి కొన్ని వందల క్వశ్చన్స్ తయారు చేయమని బాధ్యత ఇస్తారు. వారు తయారు చేసిన క్వశ్చన్స్ నేరుగా పేపర్లోకి వెళ్ళవు, అవి కేవలం ఒక క్వశ్చన్ బ్యాంక్ లోకి మాత్రమే చేరుతాయి. ఇప్పుడు అసలైన సెక్యూరిటీ గేమ్ మొదలవుతుంది. ప్రొఫెసర్లు పంపిన వేల ప్రశ్నలను సేకరించిన తర్వాత వాటిని ఒక ప్రత్యేకమైన రూమ్ లేదా డిజిటల్ వరల్డ్లో భద్రపరుస్తారు. ఈ రూమ్ లేదా సర్వర్లను యాక్సెస్ చేయడానికి మల్టీ లెవెల్ బయోమెట్రిక్ 2 ఫ్యాక్టర్ ప్రాసెస్ ఉంటుంది. మోడరేటర్స్ అని పిలువబడే మరొక టీం ఉంటుంది. ఈ టీం పని ఏంటో తెలుసా? క్వశ్చన్స్ రిపీట్ కాకుండా చూడటం, సిలబస్ దాటి క్వశ్చన్ రాకుండా చెక్ చేయడం, తప్పులు లేకుండా సరిచూడటం. అంతేకాదు, కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్, సిబిటి కోసం ఈ రోజుల్లో ఏఐ అండ్ అధునాతన అల్గరిథమ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ అల్గరిథమ్స్ క్వశ్చన్ బ్యాంక్ నుండి ప్రశ్నలను ఎంపిక చేసి వేర్వేరు పేపర్ల సెట్లను సెట్ ఏ, సెట్ బి స్వయంచాలకంగా రూపొందిస్తాయి. ఏ మానవుడికి కూడా ఎగ్జామ్ ముందటి వరకు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అని తెలిసే అవకాశం లేకుండా చేస్తారు. పరీక్షలకు 2 రకాలుగా నిర్వహించే పద్ధతులు ఉంటాయి. ఒకవేళ అది పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ మోడ్ అయితే, పేపర్ ప్రింట్ అయ్యే ప్రెస్ ఒక రకమైన హై సెక్యూరిటీ జోన్. అక్కడికి వెళ్ళే కార్మికులు బయటకు రాకూడదు, ఫోన్లు వాడకూడదు. ప్రింట్ అయిన పేపర్లు జీపీఎస్ లొకేషన్ ట్రాక్టర్లో ఉన్న ఆర్మోట్ వెహికల్స్లలో, బ్యాక్ లాకర్ల లాంటి సీల్డ్ బాక్సుల్లో పరీక్ష కేంద్రాలకు చేరుతాయి. అదే ఒకవేళ ఆన్లైన్ సిబిటి మోడ్ అయితే, ఇక్కడే అసలైన మిలిటరీ గ్రైడ్ ఎన్స్క్రిప్షన్ వాడుతారు. ఎగ్జామ్ పేపర్ మొత్తం ఎన్క్రిప్ట్ చేయబడి సర్వర్లలో ఉంటుంది. ఎగ్జామ్ జరగడానికి కేవలం 30 నుండి 45 నిమిషాల ముందు మాత్రమే డిస్క్రిప్షన్స్కి సంబంధిత సెంటర్లకు అందుతుంది. అంటే ఎగ్జామ్ హాల్లోని కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ లోడ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందే పేపర్ ఓపెన్ అవుతుంది. అంతకుముందు హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన కేవలం కోడింగ్ భాష మాత్రమే కనిపిస్తుంది తప్ప ప్రశ్నలు కనిపించవు. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, అసలు ఒక ఎగ్జామ్ పేపర్ కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత డ్రామా సెక్యూరిటీ ఎందుకు పెట్టాలి అని? దీనికి ప్రధానంగా 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. భవిష్యత్ తరాలు, ఫ్యూచర్ టీచర్స్ అండ్ రీసెర్చర్స్. యూసీజీ నీట్ అనేది సాధారణ పరీక్ష కాదు. ఇందులో క్వాలిఫై అయిన వారే రేపు దేశంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మారుతారు లేదా పీహెచ్డీ చేసి రీసెర్చ్ చేస్తారు. పేపర్ లీక్ అయి అర్హత లేని వ్యక్తి ప్రొఫెసర్ అయితే రాబోయే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, సంవత్సరాల తరబడి కష్టపడి రోజుకి 10 నుండి 12 గంటలు చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ ఒక్క పరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. పేపర్ లీక్ అయితే ఆ కష్టానికి విలువ ఉండదు. ఫైనాన్షియల్ అండ్ జేఆర్ఎఫ్ ఫెలోషిప్. నీట్లో జేఆర్ఎఫ్ సాధించిన వారికి ప్రభుత్వం ప్రతి నెల 35,000 నుండి 40,000 వరకు స్కాలర్షిప్ ఇస్తుంది. అంటే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూపాయలు 25 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంది. కాబట్టి అర్హులైన వారికే ఈ డబ్బు అందాలి. ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు పేపర్ లీక్స్ వార్తలు మనం వింటూ ఉంటాం.
ఇవి సిస్టమ్ లోపల వల్ల కాకుండా కొన్ని ముఠాలు పరీక్షా కేంద్రాల వద్ద స్థానిక వ్యక్తులను లొంగదీసుకోవడం లేదా రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి హ్యాక్ చేయడం వల్ల జరుగుతుంటాయి. దీనిని అరికట్టడానికి ప్రస్తుతం ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అనే కొత్త కఠినమైన చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం పేపర్ లీక్స్కు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అలాగే ఏఐసీసీటీవీ సర్వలెన్స్, జామింగ్ డివైజెస్, బయోమెట్రిక్ వెరిఫికేషన్లను మరింత పెంచారు. చూసారుగా ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద రాసే 150 ప్రశ్నల వెనుక ఎంతోమంది ప్రొఫెసర్లు ఉమ్మడి శ్రమ, హై టెక్నాలజీ మరియు కట్టుదిట్టమైన సెక్యూరిటీ వ్యవస్థ పనిచేస్తున్నాయి. మీరు కూడా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా లేదా ఇప్పటికే రాసారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.